హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. ఈరోజు మన కోనవారి ముచ్చట్లో మనం ముచ్చట. ఈరోజు ఒక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. కాకపోతే ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్ల మార్క్ని అయితే దాటింది. దీని అందరికీ కారణం మీ అందరి సపోర్ట్, మీ అందరి ప్రేమ నాపై చూపించడం వల్ల ఈ యొక్క మార్క్ని అయితే మనం దాటగలిగాం. ఇలాగే ఎప్పుడు మీ ప్రేమ అనురాగాలు నాపై ఉంటాయని, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. ఇంకా ఈరోజు మన కాన్సెప్ట్ ఏదంటే, ఈ మధ్య ఒక మూవీని నేను చూడడం జరిగింది. అదేనండి, మన అల్లరి నరేష్ నటించిన ఆ ఒకటి అడక్కు అనే మూవీని నేను చూడడం జరిగింది. అది సినిమా వచ్చి ఒక 20 రోజులైంది. అదేంటి 20 రోజుల ముందు అయిన సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడమా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కాకపోతే ఈరోజు మనం ఆ మూవీ యొక్క రివ్యూని అయితే మనం మాట్లాడుకోవట్లేదు. కాకపోతే ఆ మూవీలో ఉన్న సబ్జెక్టు నేటి యువతకి ఎంతో ఉపయోగపడే సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఆ ఒకటి అడక్కు అనే సినిమా గురించి నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా ఆ రోజుల్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు, రావు గోపాలరావు గారి మధ్య అద్భుతమైన సన్నివేశాలు, కామెడీ డైలాగ్స్తో మన ప్లేలిస్ట్లో ఇప్పటికీ ఒక హాట్ ఫేవరెట్గా ఉండిపోయే మూవీయే ఆ ఒకటి అడక్కు. కానీ అదే సేమ్ టైటిల్తో వచ్చిన మూవీ ఈ ఆ ఒకటి అడక్కులో మన అల్లరి నరేష్ కెరీర్లో ఇది ఒక యావరేజ్ మూవీగానే నిలిచిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో సబ్జెక్ట్ అయితే బాగుంది, కానీ అల్లరి నరేష్ కెరీర్లో తనకున్న కామెడీ టైమింగ్కి తగ్గ మూవీగా నిలబడలేకపోయింది. అందులోని సన్నివేశాలు అంత కామెడీ టైమింగ్స్ని అయితే ఎవరైతే మన ప్రేక్షకులు అల్లరి నరేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అటువంటివి ఈ మూవీలో అంతగా లేకపోవడం ఈ సినిమాకి మైనస్గా నిలిచి ఒక యావరేజ్ మూవీగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ సినిమా రివ్యూ పక్కన పెడితే మన ఆ సినిమాలో ఉన్న సబ్జెక్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు రోజుకి మన ఇండియాలో పురుషుల సంఖ్య పెరుగుతుంది, కానీ అమ్మాయిల సంఖ్య బాగా రిడ్యూస్ అవుతూ ఉంది. దాని వలన మనకి చాలామందికి అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలే దొరకకుండా పోతున్నారు. ఇదే ఇలాగ కొనసాగితే ఇప్పుడు మన సమాజంలో కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. రేపొద్దున వరకట్నం ఇచ్చి అమ్మాయిలు పెళ్లి చేసుకునే స్థాయికి కూడా తొందరలోనే మనం వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. ఇంకా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే, మన చుట్టూ ఎన్నో మ్యాట్రిమోనీ సంస్థలు ఉన్నాయి, కానీ ఒక 100కి 80% మ్యాట్రిమోనీ సంస్థలు చాలా జెన్యున్గా ఒక ఇటువంటి పెళ్లి సంబంధాల్లో వాటిని చూపించి తమ ప్రాఫిట్ని అయితే తాము తీసుకుంటున్నారు. కాకపోతే కొన్ని మ్యాట్రిమోనీ సంస్థలు చాలా మోసాలకి పాల్పడుతూ ఉన్నారు. అంతేకాదు, ఆ యొక్క సంస్థల యొక్క మెయిన్ మోటివే ధనార్జన కాబట్టి వాళ్ళు రకరకాల పద్ధతిలో ఈ యొక్క మోసాలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో ఒక పెద్ద మోసమే ఈ సినిమాలో మనకి కంటికి కనబడినట్టు చూపించారు. ఇంకా మ్యాట్రిమోనీ సంస్థల్లో రెగ్యులర్గా వివిధ రకాల ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. సిల్వర్ ప్యాకేజ్ అని, గోల్డ్ ప్యాకేజ్ అని, ప్లాటినం ప్యాకేజ్ అని. సిల్వర్ ప్యాకేజ్లో వాళ్ళు మనకి ఈ సంబంధాలు ఉన్నాయని మాత్రమే చెప్తారు. అదే గోల్డ్ ప్యాకేజ్లో మనకి ఆ యొక్క వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లు మనకి ఇస్తారు. అదే ప్లాటినం ప్యాకేజ్ అయితే వాళ్ళు మనకు మంచి టాప్ 10 ప్రొఫైల్ మనకు చూపిస్తారు. అందులో కొన్ని ప్రొఫైల్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని డైరెక్ట్గా మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకునే ఫెసిలిటీస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ప్యాకేజీల యొక్క పద్ధతి. అయితే కొన్ని మ్యాట్రిమోనీ సంస్థలు ఏం చేస్తున్నాయంటే, ఏవైతే ప్రొఫైల్స్
ఏదంటే ఒక పెళ్లి కొడుకు కానీ ఒక పెళ్లి కూతురికి కానీ చూపించే పెళ్లి సంబంధాలు ఫేక్ సంబంధాలు. ఎలా ఉంటాయంటే ఈ యొక్క మోసాలు ఎలా ఉంటాయంటే ఈ ఒక ఫర్ సపోజ్ ఒక అబ్బాయికి మనం ఒక అమ్మాయిని చూడాలనుకున్నాం అనుకోండి, ఇదే సంస్థలో పనిచేసే కొంతమంది అమ్మాయిల్ని పెళ్లి కూతురుగా వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఈ అబ్బాయిలకి షేర్ చేస్తారు. ఎవరైతే ఈ ప్లాటినం ప్యాకేజ్ తీసుకుంటారో ఆ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఈ యొక్క 10 మంది అమ్మాయిల ప్రొఫైల్స్ అయితే షేర్ చేస్తారు. మనం అందులో కొంతమంది నచ్చి వాళ్ళతో కలవాలనుకున్నప్పుడు వాళ్ళతో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. అయితే అంతా జరుగుతుంది, ఆ మీటింగ్ కూడా జరుగుతుంది. చివరికి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి యొక్క ఉద్యోగమే ఇలా పెళ్లి సంబంధాలు చూడడం, ఆ అబ్బాయిని కలవడం, ఆ అబ్బాయిని రిజెక్ట్ చేయడం. ఎందుకంటే ఈ అమ్మాయిలు అలా వేరే వేరే అబ్బాయిల్ని, ఎవరైతే ఈ అబ్బాయిలు అలా వస్తుంటారో ఈ యొక్క ప్యాకేజీలు తీసుకుంటారో వీళ్ళు ప్రొఫెషనల్గా ఈ అమ్మాయిని చూపించడం, ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం, ఇది ఒక పెద్ద గరణ మోసం. సో దయచేసి ఇలాంటివి కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది కాదు, ఇంకో మోసం కూడా మన మ్యాట్రిమోనీ సంస్థల్లో జరుగుతూ ఉంటుంది. అదేనండి, ఒక్కసారి మనం ఈ మ్యాట్రిమోనీ సంస్థలో జాయిన్ అవ్వమంటే మన పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టినా కూడా మన ఫోన్కి సార్ ఈ సంబంధం ఉంది సార్, మీరు చూస్తారా, ఈ అమ్మాయి ప్రొఫైల్ వచ్చింది, ఆ అమ్మాయి మీతో మాట్లాడాలనుకుంటుందని చెప్పి మనకి ఇలా కొద్దిగా కాల్ చేస్తుంటారు. బేసికల్గా ఇక్కడ ఏమైతే అద్భుతమవుతుందంటే వాళ్ళ యొక్క డేటా అప్డేట్ కాకపోవడమే, అంత యాక్యురేట్గా లేకపోవడమే ఈ యొక్క ఒక మిస్టేక్గా మనం మ్యాట్రిమోనీ సంస్థలో చెప్పచ్చు. ఇది కాకుండా ఏవైతే ప్రొఫైల్స్ ఈ మ్యాట్రిమోనీ సంస్థల్లోకి వస్తాయో వాటిని క్రాస్ వెరిఫై చేయకుండా ఈ యొక్క మ్యాట్రిమోనీ సంస్థలు అనేవి ఇతర వ్యక్తులకి షేర్ చేస్తూ ఉంటారు. అందుకు గల ఎగ్జాంపులే ఆ మధ్య మనం టీవీలో చూసే ఉంటాం, నిత్య నూతన పెళ్లి కొడుకు అని. ఎందుకంటే వాడు ఇప్పటికప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని మోసం చేసి మనం వెంటనే మ్యాట్రిమోనీ సంస్థల ద్వారా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని మోసం చేసి మన మ్యాట్రిమోనీ సంస్థ వల్ల ఇంకో వేరే అమ్మాయి, అంటే ఆ వ్యక్తి యొక్క పెళ్ళి అయిపోయినా కూడా పెళ్ళి కాలేదని చెప్పి ఈ యొక్క మ్యాట్రిమోనీ సంస్థల్లోకి వెళ్ళి పెళ్ళిళ్ళు అనేవి రెగ్యులర్గా చేసుకొని ఆ యొక్క అమ్మాయి యొక్క జీవితాల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన మోసంగా మన మ్యాట్రిమోనీ సంస్థల్లో చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మధ్య పెళ్ళిళ్ళు ఇంకా వెరైటీగా జరుగుతూ ఉన్నాయండోయ్. అదేనండి, ఇది ఒక మ్యాట్రిమోనీ సంస్థల్లో అబ్బాయి ఏ ఫారెన్లో ఉంటాడు, అమ్మాయి ఇండియాలో ఉంటుంది. అబ్బాయి చాలా బిజీ, ఎందుకంటే తన నిశ్చితార్థానికి కూడా తను రాలేనంత బిజీగా ఉంటాడని చెప్తూ ఉంటారు. ఈ మధ్య వెరైటీగా స్కైప్లోనే నిశ్చితార్థాలు, స్కైప్లోనే పెళ్ళిళ్ళు కూడా అయిపోయిన రోజులు కూడా 1-2 ఇన్సిడెంట్లు కూడా మనం న్యూస్లో చూసే ఉంటాం. కాకపోతే ఎవరైతే ఇలాంటి వాటికి ఒప్పుకుంటారో వాళ్ళకి 99% వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది. పెళ్ళి అనేది ఎంతో ముఖ్యమైన ఒక విషయం మన జీవితంలో జరుగుతుందంటే దానికి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. లేకపోతే మనం జీవితాంతం ఎవరితో ఉండాలనుకుంటున్నామో వాళ్ళ విషయంలో మనం ఒక పెద్ద తప్పు అనేది చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎవరైతే పెళ్లి కాని ప్రసాదులు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ ఉన్నారో ఇటువంటి మ్యాట్రిమోనీ సంస్థలకి జాయిన్ అయ్యేటప్పుడు దాని యొక్క జెన్యూనిటీ ముందు చెక్ చేసుకోండి. అది నిజంగా జెన్యూన్ మ్యాట్రిమోనీ సంస్థైనా కాకపోతే అది ఫేక్ మ్యాట్రిమోనీ సంస్థనా అనేది క్రాస్ వెరిఫై చేసుకొని ఇటువంటి మ్యాట్రిమోనీ సంస్థల్లో చేరండి. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందులో ఉన్న సబ్జెక్ట్ని మీకు పరిచయం చేశాననే అనుకుంటున్నాను. ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నాకు చాలామంది కామెంట్ పెడుతున్నారు, అన్న మీరు ఏ పార్టీకి ఏపీలో ఓటేశారు, మీ యొక్క ఏ పార్టీ గెలుస్తుంది దాని యొక్క గురించి ఒక వీడియో చేయమని. నా నెక్స్ట్ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎవరు గెలుస్తారు
ఏ ఏ పార్టీ యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, ఏ ఏ రీజన్‌లో ఏ పార్టీ ఎంత బాగా ఓట్లు సంపాదించి ఉండొచ్చు అనేది నా యొక్క ఒపీనియన్‌ని మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ సురేష్ కోన, కోనవారి ముచ్చట్లు. జై హింద్.